ఆలయాల విషయంలో ఎందుకీ నిర్లక్ష్యం అంటూ ప్రశ్నిస్తోంది విపక్షం. ఎవరిది నిర్లక్ష్యం అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణం ఎవరు? పార్టీలు ఏమంటున్నాయి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలయాల్లో దుర్ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు వైసీపీ చీఫ్ జగన్. సింహాచలం, తిరుపతిలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయన్నారు జగన్. ఈ 18 నెలల కాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఈ దుర్ఘటనలే నిదర్శనమన్నారు జగన్. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆలయం ప్రభుత్వ పరిధిలో ఉన్నా లేకున్నా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. పోలీసులు ఏ రకమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల, పోలీసులు ఏ రకమైనటువంటి రక్షణ చర్యలు నిర్దేశించకపోవటం వల్ల, పోలీసులు ఏ రకంగా కూడా క్రౌడ్ని రెగ్యులేట్ చేయకపోవటం వల్ల పూర్తిగా వైఫల్యం చెందారు. ఇటీవల కాలంలో సింహాచలంలో తొక్కిసలాట జరిగింది. ఆ రోజు హోంమంత్రి అక్కడ ఏర్పాట్లు చూసినప్పుడు దుర్ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టరు దేంతో కట్టాడు, ఎలా కట్టాడని నాకు ఎలా తెలుస్తుందని ఆ రోజు ఆవిడ తప్పించుకుంది. ఈరోజు కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడితే ఏమంటారు, అది ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టెంపుల్, అక్కడ ఒకటి స్టాంపీడ్ జరిగితే మాకేంటి సంబంధం అన్నట్టు మాట్లాడడం నిజంగా మా మనసును చాలా గాయపరిచింది. ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ఇది ప్రైవేటా లేకపోతే పబ్లిక్దా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉందా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేదా అన్నది దట్స్ ఇమ్మెటీరియల్. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో 6 మంది చనిపోవటము, ఇప్పుడు 10 మంది చనిపోవటము, తొక్కిసలాటలో మరో 30 మందికి పైగా గాయపడ్డము చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఆ కుటుంబాలకంతా కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్న మాటలు రావటం లేదు. ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయం. కార్తీక మాసంలో ఆలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రతి సంవత్సరం కూడా శివాలయాలు, వైష్ణవాలయాలు ఏ స్టేషన్ పరిధిలో ఎన్నుంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి లేదా? హోమ్ మినిస్టర్ గారేమో ఆ దేవాలయం మాకు సంబంధం లేదండి అంట, దేవాదాయ శాఖ మినిస్టర్ మాకు సంబంధం లేదంట. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా నోట్ రిలీజ్ చేశారు, అయ్యో ఇది చనిపోవడం దురదృష్టకరమే కానీ ఆ దేవాలయానికి మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేట్ దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కాశీబుగ్గ ఆలయ ప్రమాదంపై విమర్శలు తగదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇది తొక్కిసలాట కాదని, ఆలయంలో రైలింగ్ విరిగి కింద పడడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. అందరూ రైలింగ్ పట్టుకొని మెట్లు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఆలయం ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, కింద నుంచి మెట్లు ఎక్కాలి. రైలింగ్ ఊడిపడింది. ఎప్పుడైతే రైలింగ్ ఊడిపడిందో ఒకరికొకరు గాబరాయి ఒకరి మీద ఒకరు పడిపోయారు. వెంటనే సమాచారం వస్తే ఇమీడియట్గా అందరూ వెళ్ళారు, అంబులెన్స్లన్నీ వెళ్ళాయి. అక్కడ మొత్తం అంటున్న సంఘటన అంతా కూడా క్లియర్ చేసేసరికి స్పాట్లోనే 7 మంది చనిపోయారు. ఒక 20 మంది సీరియస్గా ఉందని చెప్పి ఇమీడియట్గా అంబులెన్స్లన్నీ తీసుకొచ్చి పలాస హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ 20 మందిలో ఒక 2 మహిళలు కూడా చనిపోయారు, ఒక 9 సంవత్సరాల బాలుడు కూడా చనిపోయారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆలయం ప్రైవేటు ఆధీనంలో ఉందన్నారు. ఎక్కువ క్రౌడ్ అవడం వల్ల కొంతమంది
ఎవరైతే టెంపుల్ దర్శనానికి వచ్చారో తొక్కిసలాట జరిగిందని తెలిసింది. నేను కూడా అక్కడికే బయలుదేరాను. చాలా బాధాకరం సార్. నేను కూడా అక్కడ ఇన్సిడెంట్కి వెళ్ళి మొత్తం రివ్యూ చేసుకొని ఒక 5 మంది కోల్పోయాము. మిగతా కూడా ఇప్పుడు హాస్పిటల్కి అడ్మిట్ చేశానని తెలిసింది. వెంటనే నేను కూడా అక్కడ వెళ్తున్నాను. ప్రభుత్వం ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకర విషయం మీకు తెలియజేస్తున్నాను. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లమన్నారు సీఎం చంద్రబాబు. మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ప్రైవేటు ఆలయంలో ప్రమాదం జరిగినా వైసీపీ రాజకీయం చేయడం తగదన్నారు టీడీపీ నేతలు.